అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం రావణాంతఃపురంలో ఉన్న పుష్పక విమాన వర్ణనం గురించి తెలుసుకుంటున్నాము. వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణము సుందరకాండము 7వ సర్గం. హనుమంతుడు చక్కగా రూపొందించబడిన ఆ రాజభవనం వందల కొలది వనితారత్నములతో వరుసలు దీరి ఉన్న ప్రాసాదాలతో విలసిల్లుతూ ఉండెను. అలాంటి మహాభవనంలో హనుమంతుడు ప్రవేశించాడు. ఆ మహాంతఃపురంలోని గృహములు వైఢూర్య ఖచ్చితములైన బంగారు కిటికీలతో భాసిల్లుతున్నాయి. అవి పక్షులతో కూడినదై విద్యుత్ కాంతులను విరజిమ్ముతూ వర్షాకాలపు మేఘాల వలె విలసిల్లుతూ ఉన్నది. ఇక్కడ గృహములు మేఘములతోనూ, బంగారు కిటికీలు మెరుపులతోనూ, వైఢూర్యములతోనూ, పక్షులతోనూ పోల్చబడినవి. ఆ పర్వతాకార సదృశములైన ఆ గృహములో హాయిగా కూర్చోవడానికి అనువైన వివిధమైన గదులను, శ్రేష్టతమములైన శంఖాయుధ ధనుశాలలను, మనోహరములు విశాలములు అయిన చంద్రశాలలను హనుమంతుడు చూశాడు. ధనకనక వస్తువాహనాది సకల సంపదలతో తులతూగుతున్న, సురాసురుల ప్రశంసలను అందుకుంటున్న, ఏ విధములైన లోటును లేనట్టి రావణుడు తన పరాక్రమముచే సంపాదించుకొనినట్టివి అయిన గృహములను మారుతి చూశాడు. ఆ గృహములు రావణుని గట్టి పూనికతో మయుడనే శిల్పి స్వయంగా నిర్మించెనా అన్నట్లున్నాయి. అవి భూతలమునందే సర్వగుణోత్కృష్టములైనవి. అలాంటి ప్రాసాదాలను కపివరుడు దర్శించాడు. ఆ తర్వాత వాయుసుతుడు పుష్పక విమానమును దర్శించాడు. అది మేఘము వలె మహోన్నతమైనది, విశాలమైనది, ఆహ్లాదకరమైనది, బంగారము వలె కనులకు మిరుమిట్లు గొలుపుతున్నది. అది నిరుపమానమై ఉత్తమోత్తమమై రావణుని స్థాయికి దిగినట్లు విరాజిల్లుతున్నది. అది దివి నుండి భువికి దిగి వచ్చిన స్వర్గమా అన్నట్లున్నది. నానా వివిధ రత్న ప్రకీర్ణమైన వెలుగులను వెదజల్లుతున్నది. అది పెక్కు విధములైన వృక్షముల పూలతో కప్పబడి కుసుమ పరాగములచే ఆచ్ఛాదితమైన గిరిశిఖరములాగా విలసిల్లుతున్నది. అత్యంత శోభలతో అలరారుచున్న ఆ పుష్పక విమానము మెరుపు తీగల వంటి నారీరత్నములచే గూడినదై విద్యుల్లతాయుత మేఘముల వలె వెలుగొందుతున్నది. అందరిచే సేవింపబడుతున్నది. రాజహంసలచే మోయబడుతున్న బ్రహ్మాది పుణ్యపురుషుల విమానములాగా అది శోభిల్లుతున్నది. ఆ పుష్పకము చంద్రాద్రి గ్రహములచే శోభిల్లుతున్న ఆకాశములాగా ఉంది. నానావిధ రత్నములచే చిత్రితమైన గైరికాది ధాతువులచే బహువర్ణ శోభితమై కనిపిస్తున్న పర్వత శిఖరములాగా విలసిల్లుతున్నది. అది చిత్ర విచిత్రముగా కూడి ఉన్న మేఘరాశిలాగా విరాజిల్లుతున్నది. అలాంటి విమాన రత్నమును హనుమంతుడు చూశాడు. ఆ పుష్పక విమానముపై పెక్కు దృశ్యములు చిత్రీకరింపబడి ఉన్నాయి. అందులో చిత్రితమైన భూమిపై పర్వత పంక్తులు విలసిల్లుతున్నాయి. ఆ పర్వతములపై వృక్ష సమూహాలు, ఆ వృక్షములపై పుష్ప వితానములు, వాటిపై కేసరములు, పత్రములు విరాజిల్లుతున్నాయి. ఆ పుష్పకముపై చెక్కబడిన గృహములు స్వచ్ఛ కాంతులను విరజిమ్ముతున్నాయి. సరస్సులు రంగురంగుల పువ్వులతో శోభిల్లుతున్నది. పద్మములు కింజల్కములతో విరాజిల్లుతున్నది. అక్కడ చిత్రింపబడిన కొలనులు అత్యద్భుతంగా ఉన్నాయి. ఆ కపిశ్రేష్ఠుడు దర్శించిన ఆ మహావిమానము పుష్పకము అనే పేరుతో విరాజిల్లుతున్నది. అది రత్నకాంతులను దిశ దిశలయందు విరజిమ్ముతూ ఆకాశమునకు ఎగురుతున్నదా అన్నట్లు ఉంది. అక్కడ గల ప్రాసాదములన్నింటికంటేనూ అది అత్యున్నత శ్రేణికి చెందినదై ఉన్నది. అందులో వైఢూర్యములతోనూ, వెండితోనూ, పగడములతోనూ చెక్కబడిన పక్షులను, వివిధ మనులచే చిత్రితములైన సర్పములను, చక్కని అవయవ సంపద కలిగిన ఉత్తమ జాతి గుర్రములను రూపొందించబడి ఉన్నది. ఆ విమానమునందు చూడ ముచ్చట గొల్పు చక్కని ముఖములు, మంచి రెక్కలు గల పక్షులు చెక్కబడినవి. ఆ రెక్కలు, ముఖములు విలాసవంతమైన భంగిమలో వంచబడి వంకరలు దిరిగి ఉన్నాయి. ఆ పక్షములపై పగడములు, పువ్వులు, బంగారు పుష్పములు ముద్రింపబడినవి. ఆ పక్షులు సాక్షాత్తుగా మన్మథ సహాయకుల వలె మనోహరంగా చిత్రితములై ఉన్నాయి. ఆ భవనమున లక్ష్మీదేవి తన మనోహర హస్తములతో పద్మములను ధరించి పద్మసరస్సున విరాజిల్లుతున్నట్లు చిత్రింపబడింది.
ఆమెకు ఇరువైపుల నుంచి తొండములు గల ఏనుగులు రూపొందించబడినవి. అవి తమ తొండములతో తామర పువ్వులను ఆకులను గ్రహించి ఆ దేవికి ఆత్మార్పణ బుద్ధితో అభిషేకము చేస్తున్నట్లున్నది. పర్వతముల వలె ఉన్నతమై ఆహ్లాదకరముగా శోభిల్లుతున్న ఆ గృహమును అంటే పుష్పకమును చూసి హనుమంతుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. వసంత ఋతువునందు పరిమళ భరితమై సుందరమై చక్కని గుహలు గల పర్వతము వలెనున్న ఆ భవనమును అతడు మరొకమారు ప్రవేశించాడు. ఆ భవన సముదాయమునకు మధ్యనున్నది అయిన మనుల చేతను వజ్రములతోడ చిత్రముగా నిర్మింపబడినది అయిన మేలిమి బంగారముతో సిద్ధపరచబడిన కిటికీలు గలది అయిన ఆ మహావిమానమును వాయుసుతుడైన మహావీరుడు ఆ హనుమంతుడు చూశాడు. లోకము బాగు అని మెచ్చుకున్నట్లుగా ఆ విమానము విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు. దాని నిర్మాణము సాటిలేనిది, ఊహల కందనిది, అంతరిక్షమున నెలకొని అంతటా తిరుగులేని సంచారము కలది. అలాంటి విమానము సూర్య మార్గమునకు సూచికయా అన్నట్లు విరాజిల్లుతున్నది. అక్కడ ప్రయత్నపూర్వకంగా నిర్మించబడనిదేదీ లేదు. మేలుజాతి రత్నములచే పొదగబడనిదేదీ లేదు. ఆ విమానము మహాతపశ్చర్య చేతను పరాక్రమము చేతను సంపాదించబడింది. అందులో ఆసీనులైన వారి ఆలోచనలను అనుసరించి అది సంచరిస్తుంది. సభాభవనములు, భోజనశాలలు, వినోద మందిరాలు, గోపురములు మొదలైన భాగములు వేర్వేరు సౌకర్యములతో విలసిల్లుతున్నవి. అలా అన్ని ప్రదేశములలో శిల్ప నిర్మాణ వైశిష్టము ఆ విమానముకు తగినట్లుగా సమానముగా ఉన్నది. ఆ విమానము యజమాని మనస్సు నెరిగి వేగంగా సంచరిస్తుంది. దాని గమనము శత్రువులకు నివారింప శక్యం కానిది. వాయువేగంతో సాగిపోగలది. మహాత్ముల, పుణ్యాత్ముల, తేజస్సంపన్నుల, సుప్రసిద్ధుల భవనముల వలె, ఇంద్రాది దేవతలకు ఆవాసమైన స్వర్గము వలె సుఖ సంతోషదాయకమైనది. పలు విశిష్ట శిల్పరీతులను అవలంబించడం వల్ల ఆ పుష్పకము యొక్క ఆకారము ఉదాత్తముగా ఉన్నది. చిత్ర విచిత్రములైన అనేక శిఖరములతో అలంకృతమైనది. శరత్కాల చంద్రునిలాగా నిర్మలమై స్వాంతములకు ఆహ్లాదము కలిగించేది. అది గిరిశిఖరము వలె ఉపశిఖర శోభితమైనది. కర్ణకుండలములతో శోభిల్లుతున్న ముఖములు కలవారు మహాకాయులు, ఆకాశమున సంచరించడి రాక్షసులు తమ ప్రభువుకు అనుకూలంగా ప్రవర్తిస్తూ, వారు విశాలమైన నేత్రములు గలవారు, అతివేగంగా సంచరించగలవారు అయిన వేల కొలది భూతగణముల వారు ఆ విమానమును మోయుచున్నట్లు దాని వెలుపలి భాగమున శిల్పములు చెక్కబడి ఉన్నాయి. అది వసంత ఋతువునందలి పుష్పరాశి వలె చూడముచ్చటగా ఉన్నది. వసంత మాసము కంటే మనోహరమైన దర్శనీయముగా ఉన్నది. శ్రేష్టమైన ఆ పుష్పక విమానములో శోభిల్లే విశాలమైన ఒక మహాభవనము వాయుసుతుడైన హనుమంతుడు దర్శించాడు. రావణుని ఆ మహాభవనము చుట్టూ అనేక ప్రాసాదములు కలవు. ఆ భవనము ఆర్తయోజనము వెడల్పును 1 యోజనము పొడవును విస్తరించి ఉన్నది. శత్రు సంహార సమర్థుడైన హనుమంతుడు విదేహ ప్రభు సుతను సీతాదేవిని వెతుకుచు ఆ భవనమును అంతా కలయజూశాడు. సర్వశుభ లక్షణములు కల ఆ హనుమంతుడు రాక్షస నిలయమును పరికించుచు సర్వోత్తమమైన ఆ రావణుని ప్రాసాదమును చేరెను. విశాలమైన ఆ భవనము 2 3 4 దంతములు గల మత్త గజముల చేత ఆయుధములను చేతబట్టి సర్వసన్నద్ధులై ఉన్న రాక్షసుల చేత పరివేష్టింపబడి వారిచే అది సురక్షితంగా ఉంది. ఆ మహాప్రసాదము రాక్షస స్త్రీలైన రావణ పత్నులతో ఇంకా అతడు పరాక్రమముచే బలవంతంగా తీసుకొని వచ్చిన రాజకన్యలతో నిండిపోయి ఉంది. ఆ మహాప్రసాదము ముసళ్లతోని ప్రమాదకరములైన మత్స్యములతో వీటన్నిటినీ హతమార్చి మృంగివేయగల తిమింగలములతో చేపలతో విషసర్పములతో పెనుగాలులచే ఆకాశమునంటుతున్న ఉవ్వెత్తు తరంగములతో వ్యాప్తమైన మహాసాగరములాగా ఉన్నది. ధనాధిపతి అయిన కుబేర వనమునందలి సంపద్వైభవములు, ఉచ్చైశ్రవములు, దివ్యాశ్వములు, వాహనముగా గల ఇంద్రుని ఐశ్వర్య శోభాలు రావణ మహాభవనంలో చిరస్థిరముగా తేజరిల్లుతున్నాయి. రావణుని యొక్క పుత్రుల, సోదరుల, మంత్రుల గృహముల యందలి సంపద్వైభవములు యక్షరాజైన కుబేరుని యొక్క యముని యొక్క సమృద్ధములైన సంపదలతో సమానములు అని అనుట కంటేను వాటికంటేను గొప్పవి అని
పేర్కొనుటయే సముచితము. ఆ మహాప్రసాద మధ్య భాగమున ఒక విచిత్ర భవనము కలదు. అది మత్తవారణ ప్రతిమలతో అద్భుతంగా నిర్మింపబడి ఉంది. దానిని ఆ మారుతి వీక్షించాడు. విశ్వకర్మ బ్రహ్మదేవుని కోసం పుష్పకము అనే పేరుగల ఒక దివ్య విమానమును సర్వ విధములైన రత్నములతో దివ్యందు స్వయముగా నిర్మించి ఇచ్చాడు. కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహంతో దానిని అంటే పుష్పకమును కానుకగా పొందాడు. రావణుడు తన పరాక్రమముచే కుబేరుని జయించి ఆ పుష్పకమును తన వశం చేసుకున్నాడు. ఆ పుష్పకమునందలి స్తంభములు వెండి బంగారములతో నిర్మింపబడి ఉన్నాయి. వాటి క్రీడా మృగముల బొమ్మలు చక్కగా చిత్రింపబడ్డాయి. ఇంకా అవి అంతటా వెలుగులను విరజిమ్ముతూ కనువిందు గావిస్తూ ఆకారములతో ఒప్పుచున్నాయి. వాటి శిఖరములు ఆకాశమును తాకుచున్నవా అన్నట్లు మహోన్నతములై మేరుమందర శిఖరములతో తుల్యములై విరాజిల్లుతూ ఉన్నాయి. ఇంకా ఆ పుష్పకము అంతటా నేత్ర పర్వము గావిస్తూ సప్త గృహములతో అలరారుతున్నది. అది విశ్వకర్మచే చక్కగా నిర్మింపబడినది. అగ్నిజ్వాలలతో సూర్యరశ్మితో సమానంగా వెలుగొందుతున్నది. బంగారు మెట్లతో విలసిల్లుతున్నది. అందులోని వేదికలు చూడముచ్చటగా ఉన్నాయి. ఆ పుష్పకం యొక్క కిటికీలు గవాక్షములు బంగారముతోనూ స్ఫటికములతోనూ నిర్మితములై ఉన్నాయి. అక్కడ ఉన్నతమైన వేదికలు అన్నీ ఇంద్రనీలములతోనూ మహానీలములతోనూ పొదుగబడి ఉన్నాయి. అందులోని నేల చిత్ర విచిత్రములైన పగడములతో అమూల్యమైన మణులతో గుండ్రని ముత్యాలతో ఖచ్చితమై అద్భుతంగా విరాజిల్లుతుంది. సువాసనలతో గుబాలిస్తున్న ఎర్రచందనంచే ఆహ్లాదకరంగా ఉన్న ఆ పుష్పకము బంగారు కాంతులను విరజిమ్ముతూ మధ్యాహ్న సమయం నందలి సూర్యునితో సమానంగా తేజరిల్లుతున్నది. వివిధమైన మధురాకృతులు గల సప్తగృహములతో కూటరాగములతో ఆ పుష్పక విమానము అలంకృతమై ఉన్నది. అలాంటి దివ్య విమానమును ఆ కపివరుడు అధిరోహించాడు. అప్పుడు పానీయముల నుండియు తినుబండారముల నుండియు అన్నముల నుండి వచ్చు మైమరపించు దివ్యగంధము సర్వత్రా వ్యాపించెను. నాసాపుటములకు తాకగానే వాయుదేవుడే ఆకృతి దాల్చి ఈ పరిమళ రూపమున వచ్చినాడేమో అని హనుమంతుడు భావించాడు. ఒక బంధువు తన ఆప్త బంధువును పిలిచినట్లుగా ఆ సువాసన ఎంతో సత్వ సంపన్నుడైన హనుమంతుని ఇటు రమ్ము అని రావణుడున్న స్థలమునకు పిలుస్తుందా అన్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత ముందుకు సాగుతున్న హనుమంతుడు శుభాకృతి గల ఒక విశాలమైన శాలను చూశాడు. ఆ శాల సోపానములకు మనులు తాపబడినవి, కిటికీలు బంగారముచే నిర్మించబడినవి. అక్కడి భూతలము స్ఫటికములచే పొదుగబడింది మరియు దంతఫలకములచే రూపొందించబడినది. ఆ శాలలో అనేక మణిస్తంభములు నిర్మించబడ్డాయి. అవి వెండి బంగారములతో సముచితములై కాంతులీనుచున్నవి. వాటిపై మంచి ముత్యములు స్వచ్ఛ ప్రవాలములు అమర్చబడ్డాయి. అక్కడి స్తంభములు సమానములై ఏమాత్రము వంకరలేనివై అత్యున్నతములై ఆమూలాగ్రము అలంకృతములై దర్శనీయములై ఉన్నాయి. ఎత్తైన భవనములతో అది విశాలమైన ఆకాశమునకు ఎగురుతున్నదా అన్నట్లు విలసిల్లుతున్నది. అందులో భూతలముపై పృథ్వీ నదులు సముద్రములు గిరులు లక్షణములు గల విశాలమైన విచిత్ర రత్నకంబలము పరచబడి ఉన్నది. అది ఎంతో పరవశించిన పక్షుల కలకలములచే మ్రోగుతుంది. దివ్యమైన పరిమళాలతో సువాసితమయ్యున్నది. సర్వోత్తమములైన ఆస్తరణములతో అలరారుతున్నది. అలాంటి భవనమున రావణుడు నివసిస్తున్నాడు. అది స్వచ్ఛమై హంసల వలె శ్వేతకాంతి శోభితము, పుష్పహారములచే చిత్రవర్ణ విరాజితము, వశిష్ఠుని ధేనువు వలె కోరికలను తీరుస్తూ విరజిల్లుతున్నది. అది మనస్సులకు ఎంతో ఆహ్లాదము కలిగిస్తున్నది. రంగులకే హంగులూరుస్తుంది. శోకములను పారద్రోలు సర్వ సంపదలకు జనని అయిన ఆ శాలను హనుమంతుడు చూశాడు. వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణం యుద్ధకాండ 48వ సర్గంలో ఇంద్రజిత్తు నాగాస్త్రంతో రామలక్ష్మణులను బంధించినందుకు సీతాదేవి దుఃఖితురాలయ్యింది. అప్పుడు త్రిజట ఇంకా కొంతమంది పుష్పక విమానంలో రావణుని ఆజ్ఞ మేరకు సీతాదేవిని యుద్ధస్థలానికి పుష్పక విమానంలో తీసుకొని వచ్చారు. అప్పుడు ఎంతో పరితపిస్తున్న సీతాదేవితో త్రిజట అనే ఒక రాక్షసి ఈ విధంగా అంటుంది. దేవి, నీవు దుఃఖించవలసిన పని లేదు. నీ భర్త జీవించియే ఉన్నాడు. అమ్మా,
రామలక్ష్మణులు ఇద్దరూ సజీవులై ఉన్నారనడానికి తగిన ప్రబల కారణములు ఉన్నాయి. వాటిని వివరిస్తాను విను. నీ పతి యుద్ధరంగంలో చనిపోయి ఉంటే వానర యోధుల యొక్క ముఖముల యందు కోపోద్రేకములు గాని హర్షోత్సాహములు గాని ఉండవు. వారి ముఖములలో కోపోద్రేకములు ఉన్నంత ప్రసన్నత కనపడుతున్నవి కాబట్టి నీ పతి జీవించి ఉన్నాడనడం స్పష్టం. వైదేహి, ఈ పుష్పకము అను ఈ దివ్య విమానము భర్తను కోల్పోయిన స్త్రీని తీసుకొని రాదు. ఇది నిన్ను తీసుకొని వచ్చింది కాబట్టి నీ భర్త సజీవుడే అనుట సత్యము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.